Hello guys, welcome back to my channel. This is class 7. So last class lo what we saw was arguments చూసినాం మనము in favor of the office of governor. ఈ class lo we will be looking at arguments against the office of governor. So last time మనము ఇది చూసాం కదా. సో దిస్ వీఆర్ లుకింగ్ ఎట్. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఒకసారి మనమే ఆలోచిద్దాం. ఆఫీస్ ఆఫ్ గవర్నర్. సో గవర్నర్ ఎవరు? హీఈస్ అపాయింటెడా ఎలెక్టెడా? హీఈస్ అపాయింటెడ్. అవునా? బై ఎవరు? ప్రెసిడెంట్. సో గవర్నర్ ఎవరు? హీఈస్ అపాయింటెడ్ బై ప్రెసిడెంట్. గవర్నర్ ఈజ్ అపాయింటెడ్ బై प्रेसिडेंट. प्रेसिडेंट एवरू सेंट्रल गवर्नमेंट का एक पार्ट है. अपॉइंटेड ओवर स्टेट ఎందుకంటే వి సా టు కంట్రోల్ ద స్టేట్. ఇప్పుడు చూడండి, మనం గవర్నర్ చాప్టర్లో మనం కొన్ని ఫీచర్స్ ఆఫ్ గవర్నర్, అసలు గవర్నర్ ఏం చేస్తున్నాడో అని చూసినప్పుడు, సో ఇది ఒక స్టేట్ అనుకోండి, ఇది ఒక స్టేట్. ఈ స్టేట్లో మనకి సీఎం అండ్ హిస్ కౌన్సిల్ ఇలా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అని రాస్తున్నా. సీఎం అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు. అండ్ పైనకి వెళ్ళేమో ప్రెసిడెంట్, హైయర్ అథారిటీ. ప్రెసిడెంట్ గవర్నర్ని అపాయింట్ చేసి స్టేట్ మీద ఒక కాన్స్టిట్యూషనల్ హెడ్ లెక్క పెడుతున్నాడు ప్రతి స్టేట్ మీద. సో ఇక్కడ మనం వీఆర్ టాకింగ్ అబౌట్ సింగిల్ స్టేట్. సో గవర్నర్ కాన్స్టిట్యూషనల్ హెడ్. ఎవరు? కాన్స్టిట్యూషన్ ప్రకారము ఇది అవ్వాల్సిందే అనమాట, అపాయింట్ చేయాల్సిందే. హీస్ కాన్స్టిట్యూషనల్ హెడ్ ఆఫ్ ద స్టేట్. హెడ్ ఆఫ్ ద స్టేట్ సీఎం కాదు, హెడ్ ఆఫ్ ద స్టేట్ ఈస్ గవర్నర్. హీఈస్ అపాయింటెడ్ బై ప్రెసిడెంట్. సో ఎస్, గవర్నర్ ఇప్పుడు మనం హీఈస్ అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ అంటే ఇప్పుడు నేను ఏమంటున్నా, హీఈస్ అపాయింటెడ్ అథారిటీ అంటున్నా. నేను ఏమంటున్నా, గవర్నర్ ఈజ్ అన్ అపాయింటెడ్ అథారిటీ. అవునా? ఎలక్షన్స్ ద్వారా రావట్లేదు. హీఈస్ అన్ అపాయింటెడ్ అథారిటీ. ఇప్పుడు చూడండి, స్టేట్లో ఎవరున్నారు? మన సీఎం ఉంటాడు, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, ఆయన కౌన్సిల్ కూడా ఉంది. వీళ్ళు ఎలా వచ్చారు? వీళ్ళు ఎలెక్టెడ్, ఎన్నికల్లో పాల్గొని కథ చేసి మొత్తం చేసి వస్తారు వీళ్ళు. ఈయన డైరెక్ట్ ప్రెసిడెంట్ అపాయింట్ చేసిండు అంతే. కానీ హెడ్ ఆఫ్ ద స్టేట్ ఎవరు? గవర్నర్. కాన్స్టిట్యూషనల్ హెడ్ ఆఫ్ ద స్టేట్ ఎవరు? గవర్నర్. పేరుకి ఈయననే పెద్ద ఒక స్టేట్కి. ప్లస్ ఒక ఎలెక్టెడ్ ఇప్పుడు నేను లాస్ట్ క్లాస్లో చెప్పాను కదా, ఏదైనా క్వశ్చన్, ఏదైనా పలానా మ్యాటర్ ఉందనుకోండి, ఆ మ్యాటర్ మీద సీఎం ఇచ్చిన అడ్వైజ్ అనేది బైండింగా కాదా అని అంటే, సీఎం భయ్యా నేను ఇచ్చిన అడ్వైజ్, నేను ఈ పలానా మ్యాటర్ మీద నేను ఇచ్చిన అడ్వైజే బైండింగ్ అని అన్నాడు అనుకో, సీఎం పైన ఒక గవర్నర్ కూడా ఉన్నాడు ఇప్పుడు స్టేట్లో. గవర్నర్ ఏమంటాడు? ఈ అడ్వైస్ బైండింగ్ కాదు, దీంట్లో నా డెసిషన్ చెల్తుంది అని అన్నాడు అనుకో. ఎందుకంటే మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇట్లా ఏదైనా క్వశ్చన్ అరైజ్ అయినప్పుడు, లైక్ పలానా మ్యాటర్ మీద సీఎం ఇచ్చిన అడ్వైజ్ అనేది బైండింగా, లేకపోతే గవర్నర్ అతని ఇష్టానుసారంగా డెసిషన్ తీసుకోవచ్చా, గవర్నర్ డెసిషన్కి ఆ మ్యాటర్ని వదిలేయాలా అన్న క్వశ్చన్ వచ్చినప్పుడు ఫైనల్ డెసిషన్ ఎవరిది? గవర్నర్ది. ఇది కాన్స్టిట్యూషన్ మనకి క్లియర్గా చెప్పింది, గవర్నర్దే ఫైనల్ డెసిషన్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు గొడవ వస్తుంది ఎవరి మధ్యలో? న్యాచురలీ గొడవ వస్తుంది. ఎవరి మధ్యలో? అపాయింటెడ్ అథారిటీ అయిన గవర్నర్ అండ్ ఒక ఎలెక్టెడ్ అథారిటీ అయిన సీఎం అండ్ హిస్ కౌన్సిల్ మధ్యలో గొడవ అనమాట. వీళ్ళ మధ్యలో ఏమంటారు? గొడవ ఏంది? సీఎం చెప్పిన మాట చెల్లాలి అని అంటే కాన్స్టిట్యూషన్ ఏం చెప్పింది? నువ్వు చెప్పిన అడ్వైజే చెల్లాల్సిన పని లేదు, గవర్నర్ డెసిషన్ ఈజ్ ఫైనల్. అలా వచ్చినప్పుడు బైండింగ్గా కాదని ఒక పలానా మ్యాటర్ మీద అని ఇచ్చారు. అది ఎందుకు ఇచ్చారు అని అంటే, అడ్డమైన డెసిషన్లు తీసుకొని స్టేట్ని తప్పుతురవ పట్టించకుండా ఇది ఇచ్చారు. అంటే గవర్నర్ ఒక హెడ్ ఉండి వాచ్ఫుల్గా ఉంటాడని ఇది ఇచ్చారు. కానీ ఏం జరుగుతుందని అంటే, చాలా స్టేట్స్లో చాలా మ్యాటర్స్ నడుస్తూ ఉంటాయి. సీఎం గవర్నర్ మధ్యలో చాలా ఏమంటారు, టెన్షన్ నడుస్తుంది అనమాట. సీఎం అడ్వైజ్ అనేది అన్నిట్లో బైండింగ్ కాదు, కొన్నిట్లో సీఎం అడ్వైజ్ బైండింగ్. అది
వేటిలో అనేది కాన్స్టిట్యూషన్ క్లియర్గా చెప్పింది, అది నేను చెప్పిన. కొన్నిట్లో గవర్నర్కి డిస్క్రిషన్ ఉంది. సో ఆయన డిస్క్రిషన్కి వచ్చేసరికి వీరిద్దరికి ఎప్పుడు గొడవ నడుస్తుంది అనమాట. సో ఇట్ హ్యాస్ బికమ్ అ బోన్ ఆఫ్ కంటెన్షన్. సో ఎస్, ఏం చెప్తున్నా నేను, గవర్నర్ అపాయింటెడ్ అథారిటీ అయి ఉన్న గవర్నర్, పడతలేదరా నాయన, గవర్నర్ ఎలక్టెడ్ అథారిటీ అయి ఉన్న సీఎం మధ్యలో ఏమంటారు, టెన్షన్ నడుస్తూ ఉంది. ఏ మ్యాటర్లో? కాన్స్టిట్యూషన్ మనకి క్లియర్గా చెప్పింది ఏమని, ఫైనల్ డెసిషన్ గవర్నర్దే. పలానా మ్యాటర్ మీద సీఎం ఇచ్చిన అడ్వైస్ బైండింగా కాదా అని అంటే దాంట్లో ఫైనల్ డెసిషన్ గవర్నర్దే అని చెప్పినందుకు ఈ లైన్ ఏమంటా మనోళ్ళు మన కాన్స్టిట్యూషనల్ ఫాదర్స్ ఇచ్చారో వీళ్ళిద్దరికి గొడవ స్టార్ట్ అయింది. భయ్యా ఇది నా మ్యాటర్ అని వీడంటాడు, భయ్యా ఇది నీది కాదు, నా డిస్క్రిషను, నేనేం చేస్తే అది నడవాలి, నా ఇష్టం ప్రకారంగా నేను చేసుకోవచ్చు దీని మీద అని గవర్నర్ అంటాడు. సో సీఎంకి లెక్క లేకుండా అయిపోతుంది. అరే సీఎంకి కోపం వస్తుంది కదా, సీఎం ఎట్లొచ్చిండు, ఎలక్షన్స్లో పాల్గొని వచ్చిండు, కథ వాడు వచ్చిండు. గవర్నర్ ఏంది, జస్ట్ ప్రెసిడెంట్ పలానా పర్సన్ అని అపాయింట్ చేసి పంపితే స్టేట్కి వచ్చి కూర్చుండు. సో ఆబ్వియస్లీ వీళ్ళిద్దరి మధ్యలో టెన్షన్ నడుస్తూ ఉంది. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు గొడవంతా ఏంది, సీఎంకి ఏమనిపిస్తుంది, నేను ఎలక్ట్ అయ్యి వచ్చిన భయ్య, నువ్వు జస్ట్ ఒక అపాయింటెడ్ అథారిటీ మాత్రమే, గవర్నర్ సాబ్ నువ్వు ఒక అపాయింటెడ్ అథారిటీ మాత్రమే, నువ్వు ఎలక్టెడ్ అథారిటీ అయిన నా మీద నీ అధికారం ఎట్లా చెలాయిస్తావు, అది ఎట్లా అవుతుంది అని చెప్పేసి ఈయన బాధ. ఎవరిది? సీఎం బాధ. ఓకే, సో ఇక్కడనే మనము మనం దీని నుంచి ఒకటి డ్రా చేయాలి. ఈ వీరిద్దరి మధ్యలో గొడవ వల్ల ఏమవుతుందనేది వెనకాల సీన్ చూస్తే, ఇప్పుడు చూడండి, ఇండియాలో మనది డెమోక్రసీ మీద నడుస్తుంది. అంటే ఏంటి, రూలర్స్ కింగ్ కొడుకులు, కింగ్ కొడుకే రూలర్ అవ్వడు. రూలర్స్ ఎవరు? మనం ఎన్నుకున్న వాళ్ళే, ప్రజలు ఎన్నుకున్న వాళ్ళే. దాంట్లో ఎవరికి మెజారిటీ వస్తే వాళ్ళు ప్రజలు. యాక్చువల్గా పవర్ ఎవరి దగ్గర ఉంది? పవర్ ఈజ్ వెస్టెడ్ ఇన్ పీపుల్. ఇండియాలో మనం ఓట్లు వేసి వాళ్ళని ఎన్నుకుంటున్నాం మా మీద, సరే మీరు రూల్ చేయండి, ప్రాపర్గా మాకు ఇట్లా ప్రొవైడ్ చేయండి అని, పరిపాలించండి అని మనం ఎన్నుకుంటున్నాం. సో ప్రజలది. సో డెమోక్రసీ అంటే నాకు తెలుగులో వర్డ్స్ అక్కడ రాదు. సో డెమోక్రసీ అంటే పీపుల్ ఎలెక్ట్ చేసుకొని రిప్రజెంటేటివ్స్ వస్తారు కదా, పీపుల్ ఎలెక్ట్ చేసిన వాళ్ళు, వీళ్ళు రూల్ చేస్తారనమాట. ఎవరు పడితే వాడు రూల్ చేయడానికి లేదు, మనమే అనమాట. సో ఒక రాంగ్ గవర్నమెంట్ ఉంది, ఒక ఫేక్ గవర్నమెంట్ నడుస్తుంది అని అంటే కూడా తప్పు మనదే, మనం ఎవరిని అనుకుంటున్నాం అనేది. సో ఫైన్, మళ్ళీ అది ఎటో పోతుంది. సో ఇక్కడ మన ఇండియాలో డెమోక్రసీ అంటే ఎవరు? ఎలెక్టెడ్ పర్సన్స్ మాత్రమే రూల్ చేయడానికి ఉంది. అది మన బేసిక్ ఫీచర్ అనమాట. సో ఇది బేసిక్ ఫీచర్ అనమాట. అయితే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏం అవుతుంది, ఒక అపాయింటెడ్ అథారిటీ ఎవరి మీద చెలాయిస్తున్నాడు? ఒక ఎలక్టెడ్ అథారిటీ అయిన సీఎం మీద ఈయన నడుస్తుంది. యాక్చువల్లీ మన డెమోక్రసీ ప్రకారము ఎవరు రూల్ చేస్తే ప్రాపర్, డెమోక్రసీ మంచిగా ఉంది, డెమోక్రసీ అనేది మన దగ్గర ఉంది అని చెప్తాము. ఒక ఎలక్టెడ్ అథారిటీ అయినా సీఎం అండ్ హిస్ కౌన్సిల్ ప్రాపర్గా అధికారం చెలాయించి నడిపిస్తేనే డెమోక్రసీ అంటే మనం ఎన్నుకున్న వాళ్ళు మన మీద రూల్ చేస్తున్నారు అని అనటానికి ఉంది. డెమోక్రసీ అక్కడ సెట్ అవుతుంది. ఇప్పుడు కానీ ఈ గవర్నర్ ఆఫీస్ ఒక అపాయింటెడ్ అథారిటీ కదా, గవర్నర్ ఆఫీస్ ఉండడం వల్ల ఎవరు రూల్ నడుస్తుంది స్టేట్లో అని అంటే ఒక అపాయింటెడ్ అథారిటీ అయిన గవర్నర్ రూల్ నడుస్తుంది. సో ఈ ఆఫీస్ ఆఫ్ గవర్నర్ అనేది వాళ్ళు చేసిండ్రు, మరి ఆ టైంలో ఇవన్నీ ఆలోచించిండ్రో లేకపోతే లేదో కానీ ఈ ఆఫీస్ ఆఫ్ గవర్నర్ దేనికి అగేన్స్ట్గా పోతుంది అని అంటే ఇట్ ఈస్ గోయింగ్ అగేన్స్ట్ ద స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ. ఎందుకంటే ఒక అపాయింటెడ్ అథారిటీ ఎలా రూల్ చేయొచ్చు? అపాయింటెడ్ అథారిటీ రూల్ చేస్తే అక్కడ
ప్రాపర్గా నడవదు అని చెప్పేసే కదా మన ఎలక్షన్స్ ఇవంతా కథ పెట్టినాం. కానీ ఇక్కడ రూల్ ఇండైరెక్ట్ ఎవరిని నడుస్తుంది? ఆఫీస్ ఆఫ్ గవర్నర్. ఇట్ ఈస్ గోయింగ్ అగేన్స్ట్ ద స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ. సో ఆఫీస్ ఆఫ్ గవర్నర్కి అగేన్స్ట్గా ఇది ఒక ఆర్గ్యుమెంట్ అనమాట. ఇక్కడ డెమోక్రసీ బిస్కెట్ అవుతుంది అని చెప్పేసి. సో ఏంటి ఆఫీస్, ఆఫీస్ ఆఫ్ గవర్నర్ ఈస్ అగేన్స్ట్, అది ఉండడమే, దాని ఎగ్జిస్టెన్సే ఇట్ ఈస్ గోయింగ్ అగేన్స్ట్ ద డెమోక్రసీ విచ్ కమ్స్ అండర్ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్. అంటే అది బేసిక్ ఫీచర్. ఆ డెమోక్రసీని మనం ముట్టడానికి లేదు ఎవరు కూడా. కానీ ఆఫీస్ ఆఫ్ గవర్నర్ అనేది ముడుతుంది, దాన్ని బిస్కెట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ థింగ్, ఇప్పుడు చూడు, సేమ్ సీఎం గవర్నర్ మధ్యలో టెన్షన్స్ ఉన్నాయని చెప్పినా కదా, టెన్షన్స్ నడుస్తూనే ఉన్నాయి. దిస్ హెస్ బికమ్ వెరీ కామన్. అండ్ గవర్నర్ స్టార్టెడ్ మిస్యూజింగ్ హిజ్ పవర్ అనమాట, హిజ్ డిస్క్రిషన్ ఆల్సో. అండ్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ ఈజ్ ఆల్సో గెటింగ్ మిస్యూజ్డ్. సో ఇక్కడ చూసుకుంటే, సో సెకండ్ మనం ఏం చూస్తున్నాం అనంటే, ఆఫీస్ ఆఫ్ గవర్నర్ అనేది దానికి అగేన్స్ట్గా ఇంకొక ఆర్గ్యుమెంట్ చూస్తున్నాం. ఏంటంటే ఇండియా ఈజ్ ఏమంటారు, మనం ఇది చదివినాం, ఇండియా ఈజ్ ఫెడరల్ ఇన్ స్ట్రక్చర్ విత్ a unitary tilt. అవునా? ఫెడరల్ ఇన్ స్ట్రక్చర్ విత్ a unitary tilt. సో ఇండియాని చూసుకుంటే మనకి స్టేట్స్ ఉన్నాయి. అవునా? నేను రఫ్గా గీస్తున్నా. స్టేట్స్ ఉన్నాయి, రైట్? ఇప్పుడు యుఎస్ఏని చూసుకుంటే దాంట్లో కూడా స్టేట్స్ ఉన్నాయి. కానీ ఇండియాకి యుఎస్ఏకి తేడా చూద్దాం. రెండు ఫెడరేషనే. ఇండియా ఈజ్ ఆల్సో ఫెడరేషన్. అసలు ఫెడరల్ అంటే ఏంటంటే సపోజ్ ఏ బి ఉంది, ఈ రెండిటి మధ్యలో పర్సన్ ఏ పర్సన్ బి, ఇద్దరి మధ్యలో పవర్ అనేది ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుందనుకో, పవర్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్, పవర్ డిస్ట్రిబ్యూట్ అయింది, వీంది వీనికి అట్లుంటే దాన్ని ఫెడరల్ అని అంటారు. ఓకే, పవర్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్, ఒకరి చేతిలో లేదు పవర్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్. సో యూఎస్ఏలో చూసుకుంటే, యూఎస్ఏలో మనకి సమ్ స్టేట్స్ ఉన్నాయి కదా, ఆ స్టేట్స్లో ఏంటంటే ఒక్కొక్క స్టేట్ మధ్యలో ఒక స్ట్రిక్ట్ అగ్రిమెంట్ జరిగింది, ఒక స్ట్రాంగ్ అగ్రిమెంట్ జరిగిందనమాట. ఏంటి ఆ అగ్రిమెంట్? దట్ మేబీ నేను సపోజ్ ఈ స్టేట్ 1, స్టేట్ 2, స్టేట్ 3, స్టేట్ 4, స్టేట్ 5, ఈ స్టేట్ 1 స్టేట్ 2తో కలిసి ఉంటుంది, తర్వాత ఇవి సింగిల్గా ఈ స్టేట్ 3తో కలిసి ఉంటుంది. సో కలిసి ఉంటున్నాము, కలిసి ఉన్నంత మాత్రాన మాకు ఏమంటారు, మా ఫీచర్స్, మా ఇంటర్నల్ మ్యాటర్స్ మేము చూసుకోవడం అనేది మాకు ఉండాలి. మేము ఏదో మీ లోపల కంప్లీట్గా అది లేదు, మాకు సపరేట్గా అధికారాలు ఉండాలి, అట్లా ఒక స్ట్రాంగ్ అగ్రిమెంట్ ఉందన్నమాట. సో యూఎస్లో ఎవ్రీ స్టేట్ హ్యాస్ ఇట్స్ ఓన్ గవర్నమెంట్. ఇక్కడ స్ట్రక్చర్ చూసుకుంటే కూడా డివిజన్ ఆఫ్ పవర్ ఉంది. ఫెడరల్ అని అంటే బేసిక్గా ఏంటంటే డివిజన్ ఆఫ్ పవర్ లేదా డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్. సో పవర్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్. ఇండియాలో కూడా చూడండి, ఇక్కడ ఏంటంటే స్ట్రాంగ్ అనమాట, ఇట్ ఈస్ స్ట్రాంగ్. జస్ట్ ఒక ప్రెసిడెంట్ డిసిజన్ తీసుకుంటే అయిపోదు, ప్రతి స్టేట్ దాన్ని యాక్సెప్ట్ చేయాలన్నమాట. ప్రతి స్టేట్కి దాని ఏమంటారు, దాని పవర్ ఉందన్నమాట. సో ఇండియాలో చూసుకుంటే కూడా ప్రతి దానికి పవర్ ఉంది, ప్రతి స్టేట్కి దాని ఇంటర్నల్ అఫేర్స్లో దానికి పవర్ ఉంది. కొన్నిట్లో లైక్ డిఫెన్స్, తర్వాత సెక్యూరిటీ, ఇంకొన్ని వాటిల్లో ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్కి పవర్ ఉంది, అది వేరే విషయం. కాకపోతే స్టేట్స్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, ఈ రెండు ఉన్నాయి మన దగ్గర. ఓన్లీ సెంట్రల్ గవర్నమెంటే నడిపిస్తలేదు మొత్తానికి, ఏ స్టేట్కి ఆ స్టేట్కి పవర్ ఉందన్నమాట. కానీ ఇండియాలో చూసుకుంటే స్టేట్స్ మధ్యలో అలా ఒక స్ట్రాంగ్ అగ్రిమెంట్ అనేది లేదు. జస్ట్ ఏంటంటే ఒక్కొక్క స్టేట్ ఎందుకు ఇండియాలో ఉంటుంది అని అంటే, వీఆర్ ఇండియన్స్, వీఆర్ వన్ నేషన్ అన్న ఫీలింగే వీళ్ళని ఏమంటారు కలిసికట్టుగా పెడుతుందే తప్ప
ఏమంటారు వీళ్ళ మధ్యలో ఒక సపరేట్ ఒక స్ట్రాంగ్ అగ్రిమెంట్ అయితే లేదనమాట. ఎప్పుడైనా ఇది ముక్కలు కావచ్చు, అలా ముక్కలు అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఒక స్ట్రాంగ్ సెంటర్ ఇంతకుముందు నేర్చుకున్నాం, ఒక స్ట్రాంగ్ సెంటర్ క్రియేట్ చేస్తేనే బెటర్ అని చెప్పేసి వాళ్ళు అలా ఆ స్ట్రాంగ్ సెంటర్ని క్రియేట్ చేయడానికి ఏవేవైతే ప్రావిజన్స్ అవసరమో అని అనిపించిందో ఆ ప్రావిజన్స్ని వాళ్ళు కాన్స్టిట్యూషన్లో రాసి పెట్టారు. అదంతే, ఇంకా అది ఫాలో అవ్వాల్సిందే, విచ్ ఈజ్ నాట్ హ్యాపెనింగ్ ప్రాక్టికలీ దో. సో పవర్ ఈజ్ డిస్ట్రిబ్యూట్. ఓకే, ఫెడరలిజం అంటే ఏంటో చూసినాము. ఇండియా ఫెడరల్, కానీ ఇప్పుడు ఇండియా గురించి ఒకసారి ఆలోచిద్దాము. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్ ఉంది, సెంటర్కి సెంట్రల్ పవర్స్ ఉన్నాయి, స్టేట్కి స్టేట్ దగ్గర పవర్స్ ఉంది, ఈచ్ స్టేట్కి పవర్ ఉంది. సో ఫెడరల్ లెక్కనే అనిపిస్తుంది, వచ్చిపోయి అమెరికాలో ఫెడరేషన్ ఉంది కదా దాని లెక్కనే అనిపిస్తుంది. కానీ వీళ్ళ మధ్యలో స్ట్రాంగ్ అగ్రిమెంట్ అనేది లేదు, ఇక్కడ అగ్రిమెంట్ ఉంది, అది పక్కా వాళ్ళు విడిపోవటానికి లేదనమాట, కలిసే ఉండాలి. అగ్రిమెంట్ ఉంది, ఎందుకంటే అగ్రిమెంట్ ప్రకారం అది నడుస్తుంది. ఇక్కడ అగ్రిమెంట్ ప్రకారం నడుస్తలేదు, బాండ్ పేపర్లు ఏం రాసిలేదు. తెలంగాణ మహారాష్ట్ర కలిసి ఉండాలి ఇండియాలో అని బాండ్ పేపర్ రాసలేదు. కానీ దట్ ఈస్ ఆ ఫీలింగ్ ఆఫ్ నేషనాలిటీ, వన్ నేషన్ అన్న ఫీలింగ్ అనేది దీన్ని ఇంటాక్ట్గా పెడుతుంది. సో అది ఏమంటారు, బేసికలీ ఆ నేషనాలిటీ ఫీలింగ్ అనేది కొన్నిసార్లు విసి ఇట్ ఈస్ గెటింగ్ ఏమంటారు వొలాటైల్, ఆవిరైపోతున్నట్టు మనం చూస్తాం. బట్ దెన్ సో యుఎస్ఏ ఫెడరేషన్కి మన ఇండియా ఫెడరేషన్కి తేడా చూసినాం కదా, అగ్రిమెంట్ లేదు ఇక్కడ. తర్వాత మనం చూసుకుంటే గవర్నర్ని ఎవరు అపాయింట్ చేస్తున్నారు, ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తున్నాడు గవర్నర్ని. తర్వాత ప్రెసిడెంట్, సారీ గైస్, సో ప్రెసిడెంట్ గవర్నర్ని అపాయింట్ చేస్తున్నాడు, అంటే సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేసి స్టేట్ మీద పెడుతుంది. యాక్చువల్లీ స్టేట్ ఎవరి ప్రకారం నడవాలి, డెమోక్రసీ ప్రకారం స్టేట్ గవర్నమెంట్ నడిపించాలి, అవునా. సీఎం, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, తర్వాత విధాన్ పరిషత్, ఐ మీన్ యాజ్ ద కేస్ మేబీ. లైక్ యూనికామరలిజం ఉంటే ఓన్లీ విధాన్ సభ, బైకామరల్ అంటే 2 houses ఉంటే విధాన్ సభ, విధాన్ పరిషత్, లెజిస్లేటివ్ అసెంబ్లీ, లెజిస్లేటివ్ కౌన్సిల్, ఐ మీన్. సో వీళ్ళు నడిపించాల్సింది. గవర్నర్ పెత్తనం వచ్చేసరికి ఇక్కడ డెమోక్రసీ అనేది ఏమంటారు డిస్టర్బ్ అవుతుంది. స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీకి ద ఆఫీస్ ఆఫ్ గవర్నర్ ఈస్ గోయింగ్ అగేన్స్ట్. ఓకే, ఇంకోటి యుఎస్ఏ ఫెడరేషన్, ఇండియాలో ఉన్న ఫెడరేషన్కి తేడా చూసినాం. ఇక్కడ అగ్రిమెంట్ ఉంది, ఇక్కడ అగ్రిమెంట్ లేదు, అవునా. అండ్ మనం ఫెడరేషన్ అంటే ఏంటో కూడా చూసినాము, డివిజన్ ఆఫ్ పవర్. కానీ నిజంగా చూడండి, ఇండియాలో సో ఇండియాలో ఫెడరేషన్ ఉంది, ఇండియా ఈజ్ ఫెడరల్ ఇన్ స్ట్రక్చర్. ఇండియాలో ఫెడరలిజం ఉంది. ఫెడరలిజం అంటే ఏంటి, డివిజన్ ఆఫ్ పవర్స్, అది కూడా ఎంత ఈక్వల్గా ఉండాలి. డివిజన్ ఆఫ్ పవర్ అంటే ఏంటి, సెంట్రల్ గవర్నమెంట్కి ఎంత పవర్ ఉంటుందో స్టేట్ గవర్నమెంట్కి కూడా అంతే పవర్ ఉండాలి, అప్పుడు ఫెడరలిజం అని అనొచ్చు. కానీ మన ఇండియాలో చూసుకుంటే, మనం ఇంతకుముందు క్లాస్లో కూడా మనము డ్రా చేసిన పాయింట్ ఏంటంటే, సెంట్రల్ గవర్నమెంట్కి ఎక్కువ పవర్ ఉంది యాజ్ కంపేర్డ్ టు స్టేట్ గవర్నమెంట్ అని చూసినాం. సో సెంట్రల్కి, యూనియన్కి, అంటే ఇండియా ఈజ్ ఎ యూనియన్ ఆఫ్ స్టేట్స్. ఇండియా ఈజ్ అ యూనియన్ ఆఫ్ స్టేట్స్దే ఇండియా, అన్ని స్టేట్స్ కలిపితేనే వచ్చేది ఇండియా. ఇండియా ఈజ్ అ యూనియన్ ఆఫ్ స్టేట్. సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్కి పవర్స్ ఈక్వల్గా లేవు. అది దేని ద్వారా మనం చెప్పగలుగుతాము, సపోజ్ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఉన్నాయి మన కాన్స్టిట్యూషన్. ఎమర్జెన్సీ ప్రొక్లెయిమ్ చేసే అధికారము యూనియన్కి ఇచ్చిందనమాట, యూనియన్ గవర్నమెంట్కి ఇచ్చింది. లైక్ ప్రెసిడెంట్ విల్ ప్రొక్లెయిమ్ ఆన్ ది రిటర్న్ అడ్వైస్ ఆఫ్ ది యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, అది ప్రొవిజన్. సో ఎవరికి ఉంది అంటే యూనియన్ గవర్నమెంట్కి ఎక్కువ పవర్. అదే మరి స్టేట్ ఎమర్జెన్సీ ప్రొక్లెయిమ్ చేయొచ్చా,
సపోజ్ మహారాష్ట్ర ఉంది, పలానా దగ్గర టెర్రరిస్ట్ అటాక్ సంథింగ్ అవుతుంది, ఆ ఏరియాలో ఎమర్జెన్సీ ప్రొక్లెయిమ్ చేయాలంటే ప్రెసిడెంట్ విల్ హ్యావ్ టు ప్రొక్లెయిమ్. సో అట్లా ఎమర్జెన్సీ పవర్స్ ఎవరికి ఉన్నాయి అని అంటే యూనియన్కి ఉన్నాయి. సో యూనియన్ అండ్ స్టేట్స్ మధ్యలో ఏముంది, మన ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ లేదు, అన్ఈవెన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ ఉంది, అన్ఈవెన్ ఉంది. యాక్చువల్ ఫెడరలిజం అంటే ఏంటి, పవర్ అనేది ఈక్వల్ డివైడ్ అయిపోవాలి, కానీ ఇక్కడ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ లేదు, అన్ఈవెన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ పెత్తనం ఉంది. సో దీన్ని బట్టి చూస్తే ఇండియాలో ఫెడరలిజం ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ ఫెడరలిజం యాక్చువల్లీ లేదు. సో మనం ఏమంటున్నాము అని అంటే ఫెడరల్ ఇన్ స్ట్రక్చర్ బట్ యూనిటరీ ఇన్ టిల్ట్. ఎక్కువ పవర్ ఎవరికి, టువర్డ్స్ సెంటర్కే పవర్ అనేది పోతుంది అని మనం అంటున్నాం. సో వీ లుక్డ్ అట్ ప్రెసిడెంట్ గవర్నర్ని అపాయింట్ చేస్తాడు. గవర్నర్ ఈజ్ అన్ అపాయింటెడ్ ఎగ్జిక్యూటివ్ ఓవర్ ద స్టేట్, అవునా? సో ఇప్పుడు తీసుకుంటే గవర్నర్ ఈజ్ అన్ అపాయింటెడ్ ఎగ్జిక్యూటివ్, హీ ఈజ్ అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అండ్ స్టేట్ మీద కాన్స్టిట్యూషన్ క్లియర్ చేసింది ఏంటంటే ఇతనికే పై చెయ్యి ఉంది ఒక రకంగా చూస్తే. ఆ ప్రావిజన్ మనం ఏంటో అది వి సా ఇన్ ద లాస్ట్ క్లాస్. సో ఇక్కడ చూడండి, ఫెడరలిజం అంటే స్టేట్కి దాని పవర్ దానికి ఉండాలి కదా, కానీ సెంట్రలీ అపాయింటెడ్ అంటే యూనియన్ ప్రెసిడెంట్ అపాయింట్ చేసిన గవర్నర్కి ఎక్కువ పవర్, వీళ్ళకి స్టేట్ మీద అధికారం ఉంది అని అంటే ఇక్కడ ఆఫీస్ ఆఫ్ గవర్నర్ ఈజ్ గోయింగ్ అగేన్స్ట్ ద స్పిరిట్ ఆఫ్ ఫెడరలిజం అని అనొచ్చా? ద స్పిరిట్ ఆఫ్ ఫెడరలిజం. ఆఫీస్ ఆఫ్ గవర్నర్ ఈజ్ గోయింగ్ అగేన్స్ట్ ద స్పిరిట్ ఆఫ్ ఫెడరలిజం అని అనొచ్చా? ఎస్. ఫెడరలిజం అంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్, కానీ ఇక్కడ ఎవరు గవర్నర్ పెట్టడం ఉంది స్టేట్ మీద. సో స్టేట్కి మధ్యలో సెంట్రల్ గవర్నమెంట్ గవర్నర్ ద్వారా స్టేట్ మీద పై చేయి అనే దాని అధికారం అనేది చూపించుకుంటుంది. సో ఇక్కడ ఆఫీస్ ఆఫ్ గవర్నర్ ఈజ్ ఆల్సో గోయింగ్ అగేన్స్ట్ ద స్పిరిట్ ఆఫ్ ఫెడరలిజం విచ్ ఈజ్ ఆల్సో బేసిక్ స్ట్రక్చర్. సో మనం ఇక్కడ చూసుకుంటే ఆఫీస్ ఆఫ్ గవర్నర్ దేని అగేనిస్ట్గా పోతుంది అని అంటే డెమోక్రసీకి అగేనిస్ట్గా వెళ్తుంది, స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ, అండ్ ఫెడరలిజంకి అగేనిస్ట్గా కూడా the existence of the office of governor is going against this and this. So these are arguments against the governor, okay, against the office of governor, existence of the office of governor. సో ఇక్కడ ఒకటే బాల్, ఇవి సపోజ్ డెమోక్రసీ ఫెడరలిజం వికెట్స్ అనుకోండి, ఒకటే బాల్ పోయి ఇన్నిటికి తగులుతుంది అనమాట. వికెట్స్ మాత్రమే కాదు, లైక్ ఈ రెండింటికి పోయి ఎవరికి తగులుతుంది, డెమోక్రసీ ఈజ్ గెటింగ్ ఎఫెక్టెడ్ అండ్ ఫెడరలిజం ఈజ్ ఆల్సో గెటింగ్ ఎఫెక్టెడ్. సో దీస్ ఆర్ ద ఫ్యూ ఆర్గ్యుమెంట్స్. అందుకే మనం గవర్నర్ ఆఫీస్ ఆఫ్ గవర్నర్ అనేది ఇట్ ఈస్ ద మోస్ట్ డిబేటెడ్ వన్, మోస్ట్ కాంట్రవర్షియల్ టాపిక్. గవర్నర్కి సీఎంకి మధ్యలో టెన్షన్స్ ఉంటూనే ఉంటాయి అండ్ వీఆర్ సీయింగ్ దెమ్. థ్యాంక్ యూ గైస్, కీప్ రివైజింగ్.